రెండవ పవిత్ర స్నానం సందర్భంగా నాసిక్ త్రయంబకేశ్వర్లో జరుగుతున్న మహాకుంభమేళాకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. వైష్ణవ శైవ సాధువులు వేర్వేరుగా పెద్ద ఎత్తున ఊరేగింపులు నిర్వహించి పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం సామాన్య భక్తులకు పవిత్ర స్నానాలకు అనుమతిచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. భక్తుల సౌకర్యార్థం అన్ని వసతులు కల్పించింది. కుంభమేళాలో రెండవ పుణ్యస్నానం సందర్భంగా నాసిక్ త్రయంబకేశ్వరంలో భక్తులు పోటెత్తారు. గోదావరి నదిలో పవిత్ర స్నానం ఆచరించి పునీతులయ్యేందుకు లక్షలాదిగా తరలివచ్చారు. నాసిక్లో ఉదయాన్నే పెద్ద ఎత్తున సాధువులు రాజ ఊరేగింపు నిర్వహించారు. తపోవన్ నుంచి పవిత్ర కొలను రామ్కండ్ వరకు ఈ ప్రదర్శన సాగింది. నిమోహి, నిర్వాణి, దిగంబర్ శాఖలకు చెందిన వైష్ణవ సాధువులు ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. संत के दर्शन से करोड़ों जन्मों का पाप का नाश होता है और यहाँ अनंत अनेकों संप्रदाय के अनेकों जगह से संत लोग आते हैं। इसलिए उनके दर्शन के लिए, गंगा मैया के दर्शन के लिए, महाकुंभ पर्व के पुण्य को अर्जन करने के लिए यहाँ तक हम लोग आए। త్రయంబకేశ్వరంలో 10 శాఖలకు చెందిన శైవ సాధువులు పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించి రాజస్నానం ఆచరించారు. సాధువుల స్నానం అనంతరం లక్షలాదిగా తరలి వచ్చిన సామాన్య భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. రాత్రి వరకు ఈ పుణ్య స్నానాలు సాగనున్నాయి. The magic about the Kumbh Mela is that we all come together for the love of God, because God lives inside of everybody. And when you are here, you feel it. You're connected with everybody. You look into the eyes of the person next to you and you see God in each person. And that's the magic. షాహీ స్నాన్ను పురస్కరించుకొని నాసిక్ త్రయంబకేశ్వరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. సరిహద్దు భద్రతా దళం నుంచి కూడా కొన్ని బలగాలు వచ్చినట్లు నాసిక్ పోలీస్ కమిషనర్ తెలిపారు. భక్తులకు వైద్య సౌకర్యాలు కల్పించేందుకు తాత్కాలిక వైద్య కేంద్రాలను నెలకొల్పారు. వాహనాలను నిలిపే ప్రదేశం నుంచి స్నానఘట్టాల వద్దకు భక్తులను తరలించేందుకు 3000 ఉచిత బస్సులను ఏర్పాటు చేశారు. సీసీటీవీ కెమెరాల సాయంతో పోలీసులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. 3వ, 4వ పవిత్ర స్నానాలు ఈ నెల 18, 25 తేదీల్లో జరగనున్నాయి.